అను ఇలా ఉందండి. ఆ రోజు నుంచి నా మీద యుద్ధం ప్రకటించింది. చూద్దాం ఎన్ని రోజులలో చేస్తుందో. చిన్నపిల్ల కదండి, తనే అర్థం చేసుకుంటుందండి. చెప్పింది అర్థమైందిగా, నువ్వు వెంటనే. ఒకప్పుడు నువ్వు చందు కలిసి ఇలాగే వచ్చేవారు, గుర్తుందా? అసలు మీకు ఆ రాజాకి మధ్య గొడవేంటి? ఆ రోజు నాకింత ఆస్తి లేదు. ఆ అమృత వెనకున్న బోలెడంత ఆస్తిని చూసి వల వేసి తనని భార్యం చేసుకుని నాకు అన్యాయం చేశాడు. ఆ తర్వాత బిజినెస్ లో నన్ను అణగతొక్కడం కోసం ఎన్ని అడ్డదారులు తొక్కాడో తెలుసా? నా వెనక బలం లేదని, అడిగేవాళ్లు లేరని చాలా చాలా దారుణాలు చేశాడు. చివరకు నన్ను చంపడానికి కూడా చాలాసార్లు ట్రై చేశాడు. బయట ప్రపంచానికి ఆ రాజా చాలా పెద్ద మనిషి, కానీ అతని వల్ల జీవితంలో ఎన్నో దెబ్బలు తిన్న నాకు మాత్రమే తెలుసు ఆ రాజా ఎలాంటివాడో. అందుకే నేను అతని కోసం ఎదురు చూశాను. రాజా మీద కక్ష తీర్చుకోవాలనుకున్నాను. దానికి సమర్థుడైన మనిషి కోసం చూశాను. నాలాగే రాజా వల్ల అన్యాయంగా దెబ్బతిన్న నిన్ను చూశాను. నువ్వైతే రాజాకి గుణపాఠం చెప్తావు అని అనుకున్నాను. అనుకున్నట్టుగానే కొట్టావు. మొదటి దెబ్బకే రాజాకి దిమ్మ తిరిగిపోయే సమాధానం చెప్పావు. ఇప్పుడు చెప్పు చిన్న, నేను చేస్తోంది తప్ప? తప్పే కాదు, ఆ రాజాకి ఇంకా ఇంకా గుణపాఠం చెప్పాలి. ఏం చేయాలో మీరు చెప్పండి, ఎలా చేయాలో నేను చేస్తాను. ఆ మాట చాలు చిన్న, నాకు 1000 ఏనుగుల బలం వచ్చింది. హలో, అవును, మీరెవరు? అవునా, ఎప్పుడు? నేను వెంటనే వస్తున్నాను. ఏమైంది చిన్న? పండుకి రోడ్డు మీద బైక్ యాక్సిడెంట్ అయిందంట, నేను వెంటనే వెళ్తున్నాను. త్వరగా వెళ్ళు. డబ్బు గురించి అస్సలు ఆలోచించుకో. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను చూసుకుంటాను. వెళ్ళు. థ్యాంక్ యూ. వెళ్ళు. చిన్న, నువ్వు ప్రాణం లేని కత్తివిరా. నిన్ను ఎలా వాడాలో అలా వాడతాను. జాగ్రత్తగా, మెల్లగా. అరే ఎవరు? ఏం జరిగింది? యాక్సిడెంట్. మరి నడిపించుకుంటూ తీసుకొస్తున్నావేటి? భలే వాళ్ళే, ఉండండి. రా బాబు, మెల్లగా మెల్లగా. అది అది హాస్పిటల్లో ఇచ్చే ట్రీట్మెంట్ కంటే ఆ తర్వాత పేషెంట్ని చూసుకునే జాగ్రత్తలోనే ఈ దెబ్బలన్నీ తొందరగా తగ్గుతాయి. అలా చూసుకోవాలంటే డాక్టర్తో పాటు మాలాంటి వార్డ్ బాయ్స్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మమ్మల్ని కూడా బాగా చూసుకున్నారనుకోండి, మీ వాళ్ళను కూడా మేము బాగా చూసుకుంటాం. ఏమంటారు? ముందు లోపలికి తీసుకెళ్ళు. చిన్న, ఏమైంది? బండి యాక్సిడెంట్ అయిందమ్మా. అయ్యో, బాబు మరి ఓకేనా? ఏంటి వీరస్వామి, డబ్బులు అడుగుతున్నావా? ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవా? అతను ఎవరనుకుంటున్నా? వెళ్ళవతలకి.
అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది చిన్నా? ఏమి చిన్నా చెప్పు, మాట్లాడవేంటి చిన్నా? సరే అక్కడికి రా, జాగ్రత్త. భయపడాల్సిందేం లేదు. కట్టు కదలకుండా ఒక 4 రోజులు రెస్ట్ తీసుకో, తగ్గిపోతుంది. ఇంజెక్షన్ చేస్తాను, ఉండి ఇప్పుడే వస్తాను. ఏంటి చిన్నా, నాతో మాట్లాడవా? ఎందుకు నా మీద అంత కోపం? ఆ రోజు జరిగింది నేను చెప్పాను కదా. ఏ నాకు ఆ మాత్రం స్వాతంత్ర్యం లేదా? ఇది నిజంగా నేను మీ అమ్మనైతే కొట్టానని ఇలాగే అలుగుతావా? నాతో మాట్లాడవా? చెప్పు చిన్నా, నాతో నిజంగా మాట్లాడవా? నా మీద ఇంకా కోపం తగ్గలేదా? నన్ను కొట్టినందుకు నీ మీద కోపం లేదు. నిజంగా మా అమ్మే కొట్టిందిలే అని సర్దుకుపోయేవాణ్ణి. కానీ ఆ రాజాగారి బుంపుడు గత్త చేత చెంపదెబ్బ తిన్నందుకు చాలా బాధగా ఉంది. నువ్వుంట్రా. ఇప్పటిదాకా నా కొడుకులా ఉన్నావు అని అచ్చం కొడుకుని చూసినట్టు చూస్తుంటే నిజమే అనుకున్నాను. కానీ నీ అసలు స్వరూపం ఏంటో తెలిసాక నువ్వంటేనే అసహ్యంగా ఉంది. ఇంత వయసు వచ్చినా ఇంకా ఆ రాజాగారితో కలిసి కులాసాగా కార్లో షికార్లు చేస్తున్నావు. అందుకే నువ్వంటేనే అసహ్యంగా ఉంది. చిన్న, నువ్వేనైనా మాట్లాడుతుంది. అమ్మలాంటి నా మీద ఇంత పెద్ద నింద వేస్తున్నావా? ఏంటి నింద? ఏ ఆయన గారితో కలిసి నువ్వు కారులో తిరగలేదా? మీ ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధము లేదా? అసలేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఎవరి గురించి నువ్వు తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు? నీకు రాజా గురించి కరుణ గురించి ఏం తెలుసు? వాళ్ళెవరో ఎలాంటి వాళ్ళో నీకేం తెలుసు?
ఎవరెవరికి అక్రమ సంబంధాలు అంటగడుతున్నావు? అసలు రాజా ఎవరు? డాక్టర్, చిన్న, నువ్వింకా చిన్నవాడివే అనుకున్నాను, కానీ చాలా పెద్దవాడివైపోయావు. తల్లిదండ్రులు పిల్లల్ని ఎందుకు కంటారో తెలుసా? ముసలితనం వచ్చాక పిడికిడు మెతుకులు పెడతారని కాదు, చచ్చాక అనాథశ వల్ల మారకుండా బాధ్యతగా కాటికి తీసుకెళ్లి కాలుస్తారని. కానీ నేనమ్మలాంటి దానినే కాని అమ్మని కాదు కదా. అందుకే బతికుండగానే నన్ను మాటలతో కాల్చేసి రుణం తీర్చుకున్నావు చిన్నా. నువ్వేం చూసి నా మీద ఇలాంటి నిందేశావో తెలీదు. ఎవరి మాటలు విని మాటలతో నా కొండ కోసావో తెలీదు. కానీ నీకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఎందుకంటే నా బిడ్డలాంటి నీ దగ్గర అబద్ధం ఆడకూడదు. నేను నా భర్తతో తప్ప ఏ మొగాడితో ఏ సంబంధం పెట్టుకోలేదు. ఇది ఆ భగవంతుడి మీద ఒట్టు. నా రక్తం పంచుకున్న నా బిడ్డ మీద ఒట్టు. ఇంకా నీ మనసులో నా మీద అసహ్యం ఉంటే మళ్ళీ నేను నీకు కనిపించలే బాబు. ఎందుకంటే ఇంతకాలం నన్ను ఒక ఆశ బతికించింది. ఈ రోజు ఒక ప్రశ్న నన్ను చంపేసింది, బతికున్న శవాన్ని చేసింది. నా వల్ల నీకేదైనా ఇబ్బంది కలిగితే క్షమించు బాబు. ఇంతకాలం నువ్వు మురికివాడల్లో పెరిగావనుకున్నాను, కానీ నీ మనసే ఓ మురికి కూపంలా మారిందనుకోలేదు. వెళ్ళిపోండి, ఇక్కడ ఇంకో క్షణం ఉండటానికి వీల్లేదు. మీలాంటి వాళ్ళకి వైద్యం చేస్తే అది నా వృత్తికి ద్రోహం చేసినట్లవుతుంది. వెళ్ళిపోండి. చూడు, నువ్వు పుట్టుకతో అనాథవి కాదు, కానీ ఈ రోజు నువ్వు నిజమైన అనాథవైపోయావు. అమ్మని అనుమానించిన వాణ్ణి ఆ భగవంతుడు కూడా క్షమించడు. గుర్తుంచుకో. అమ్మ చందు, అంటే ఊరుకోమ్మా, ఊరుకో. ఎడవకు తల్లి, ఎడవకు. ఎంత దురదృష్టవంతురాల్లో చూడండి ఆంటీ. కన్న బిడ్డ చేత ఎలాంటి నిందలు పడుతున్నానో చూడండి. కట్టుకున్న భర్తతో కాపురం చేసి బిడ్డని కని ఆ బిడ్డ చేతనే పతిత అని పెంచుకున్న గొప్ప ఘనత నాకే దక్కిందండి.
అమ్మా నాన్నలకి అక్రమ సంబంధం అంటగట్టిన గొప్ప కొడుకుని కన్నందుకు నా జన్మ తరించిందా అంటే ఇందుకోసం అనుకుంటా ఆ దేవుడు నాకు పూర్తి ఆయుష్నిచ్చాడు. ఒక్కసారిగా చచ్చిపోతే ఏముంది, ఒక్కో మాట వింటూ కుమిలి కుమిలి చావమని నాకు ప్రాణం పోసాడా అంటే ఆ దేవుడు. ఇంత జరిగిన తర్వాత ఇంకా ఎందుకమ్మా నిజం దాచాలి? ఎవరి కోసమైతే నువ్వు నీ వాళ్ళకి దూరంగా బతుకుతున్నావు, ఎవరి జీవితం బాగుపడాలని కలలు కన్నావు, ఆ మనిషి నిన్ను అనరాని మాటలు అంటుంటే ఇంకా ఎందుకు నిజాలు దాచాలి? చెప్పే. నీ కొడుకుని పిలిచి, నేను నిన్ను సక్రమంగానే కన్నాన్రా, నా భర్తకి నాకు అక్రమ సంబంధం అంటగట్టి నిన్ను ఆ దేవుడు కూడా క్షమించడని చెప్పమ్మా. అలా చెప్పగలిగితే ఎన్ని రోజులు ఆగడం ఎందుకంటే ఎప్పుడో చెప్పేదాన్ని. కానీ ఇది వాడికి పుట్టిన బుద్ధి కాదంటీ, ఇది ఖచ్చితంగా ఆ భార్గవి వాడి మనసు పాడు చేసింది. లేని పోరివి చెప్పి వాడి బుద్ధిని మార్చింది. ఎవరో చెప్తే అలా మాట్లాడటం ఏంటమ్మా? నీ కొడుకు బుద్ధి ఏమైంది? అమ్మగా చెప్పుకోకపోయినా అమ్మలాగే చూసుకుంటున్నావు కదా, అంత దిగజారి ఎలా మాట్లాడతాడు? ఆకలేస్తే అన్నం పెట్టావు, వాడి సరదాల కోసం ఇక్కడ సంపాదించింది తీసుకుపోయి వాడికిచ్చావు. వాడి జీవితం బాగు చేయడం కోసం రాజాతో మాటలు పడ్డావు. ఇంత చేస్తే అలా ఎలా మాట్లాడగలిగాడు? కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది అంటారు. పెంచిన ప్రేమ ఏమైంది? 25 ఏళ్ల తర్వాత అమ్మ ప్రేమని రుచి చూశాడే, ఆ మాట ఎలా అనగలిగాడు? ఆడది వ్యభిచారిగా బతికినా కన్న బిడ్డకి అమృతం లాంటి పాలిచ్చి కడుపు నింపుతుంటే ఆ పాలు తాగి ఆ తల్లి లేకున్నట అంటే ఆ తప్పు ఎవరిది? ఆ బిడ్డదా, ఆ భగవంతుడిదా? నా తల రాతదాంటీ. లేదమ్మా, ఇది మాత్రం నీ స్వయంకృతం. ఇప్పటికైనా నిజం చెప్పటమే మంచిదనిపిస్తుంది. ఇప్పటికే చిన్న మనసు సగం కలుషితం అయిపోయింది. పూర్తిగా పాడైపోయేలోగా నిజం చెప్పి కళ్ళు తెరిపించు. అది నా వల్ల కాదంటీ. ఊహ తెలియని వయసులో దూరమైన వాడు ఎన్ని కష్టాలు పడి పెరిగాడో విన్నాక నిన్ను చేజార్చుకున్న కుంతిని నేనే రాని వాడికి ఎలా చెప్పాలి? ఎవరినో ఉద్ధరించడానికి నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశావని వాడు అడిగితే ఏం సమాధానం చెప్పను? ఇప్పుడు నిజం చెప్పడం వల్ల అందరికీ బాధను పంచడం తప్ప ఎవరికి ఉపయోగం లేదంటీ. అయినా నిండా మునిగిన వాడికి చల్లేంటి? మాటలు నాకు కొత్త కాదు, కష్టాలు నాకు కొత్త కాదు. నాకు తోడి కన్నీళ్ళే. ఈ వెచ్చని కన్నీటితో కాలం గడిపేస్తాను. నా వల్ల ఎవరికి ఏ బాధ కలగకూడదు. ఇదిగో ఈ టాబ్లెట్స్ వేసుకోవాలి, వేసుకో. రేయ్ నేనేరా, వేసుకో. నాకొద్దు పోరా.
ఏమైందిరా నీకు? నిన్ను చూస్తుంటే నాకు చాలా కోపంగా ఉందిరా. ఎందుకు? ఎందుకేంటి? మన మాతృదేవోభవని ఎంతో అవమానించి మాట్లాడావు. అది నాకు నచ్చలేదురా. నువ్వు చేసిన పని నాకు అస్సలు నచ్చలేదురా. నేనేమీ లేనిపోని మనలేదు. ఆవిడ గారు ఆ రాజాతో కలిసి కారులో ఎందుకు వెళ్ళాలి? వెళ్తే తప్పేంట్రా? దానికి అనుమానించేస్తావా? నేనేమి ఊరికి అనుమానించలేదురా. ఆ కరుణమ్మకి రాజాకి మధ్య ఎన్నో ఏళ్లగా నీచమైన సంబంధం ఉందని భార్గవి గారు నాకు చెప్పారు. అంతెందుకురా, ఆ రోజు ఆ రాజా గారు నన్ను కొట్టపోతే ఆవిడ గారికి కోపం రాలేదు, కానీ నేను ఆయన గారి మీద చేయెత్తే మాత్రం కోపం వచ్చి కొట్టింది. ఎందుకు? ఇలాంటిదేదో ఉండబట్టేగా. అంటే ఇంకా అనుమానిస్తూనే ఉన్నావా? నా భర్తతో తప్ప నాకు మరే మగాడితో సంబంధం లేదని తన కన్న కొడుకు మీదే ఒట్టేసుకుందిరా. అయినా నువ్వు నమ్మలేకపోయావా? ఇది అన్యాయం రా చిన్నా. ఆవిడ మనకు అన్నం పెట్టింది, డబ్బులిచ్చింది, ఏ సంబంధం లేని మనల్ని కన్న బిడ్డల్లాగా చూసుకుందిరా. అలాంటి మనిషి మీద ఇలాంటి నిందలు వేయటం తప్పురా. నిందలు వేయడానికి అంత ఆలోచించాల్సిన పని లేదులే పండు. ఆవిడెవరో మనకి తెలియదు కదా. ఆలోచించకుండా ఎలాంటి నిందలైనా వెయ్యొచ్చు, తప్పు లేదు. ఎందుకంటే నీకు ఆకలి బాధ తెలుసు, కానీ అపనిందలు ఎంత బాధపడతాయో తెలియదు కదా. కాబట్టి చాలా ఈజీగా నిందలు వెయ్యొచ్చు. అయినా ఇంత దుర్మార్గుడిగా ఎప్పుడు మారవచ్చున్నా? ఒక ఆడదాని గురించి ఇంత నీచంగా ఆలోచించగలవని మొట్టమొదటిసారి తెలుసుకున్నాను. నేనేమి ఊరికి అనడం లేదు, ఆ భార్గవి గారు చెప్పారు. ఆవిడ చెప్తే నమ్మేటవేనా? నీ జీవితంలోకి మొదటొచ్చింది ఎవరు? కరుణమ్మ లేకపోతే భార్గవి గారా? నీకోసం కష్టపడింది ఎవరు? నువ్వు ఆకలితో పడుకుంటే బిర్యానీలు తీసుకొచ్చి పెట్టింది ఎవరు? మీరిద్దరూ తప్ప తాగటానికి అబద్ధాలు చెప్తే తెలిసి కూడా డబ్బులిచ్చిందెవరు? మీరు మోసం చేస్తున్నారని తెలిసి కూడా నిజంగా పిచ్చి తల్లిలాగా మిమ్మల్ని ప్రేమించిందెవరు? ఆ భార్గవి నిన్నొక రౌడింగ్ చేసింది. అలాంటిది ఆవిడ చెప్పిందని ఒక దేవతని అనుమానిస్తావా? టీ జోడి తిరిగిపోయింది. బ్యూటిఫుల్. అరే మీ ఆడవాళ్ళరా, నువ్వు కాదురా. ఇదే జీన్స్ అంటే వర్షన్ 2.0.